మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య జరుగుతుంది. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా కలిసి ఏకీభవిస్తూ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రార్థనలో ఐక్యమై మందరము కలిసి ఒక కుటుంబముగా ఈ కృపా సింహాసనం దగ్గరకు వచ్చి నాయన ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం, మీ నామములో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి వారి సమస్యలను తొలగించండి నాయన. మీ శాంతి సమాధానంతో నింపి నడిపించండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి, అనేక చోట్ల ఎటువంటి క్షేమము, నెమ్మది లేనటువంటి ఈ సమయంలో మా జీవితాల్ని మీ రక్తములో కడిగి మీ ఆత్మతో నింపి మా బలహీనతలు, మా శాపాన్ని, మా రోగాన్ని ఆ సిలువలో మీరు భరించి తొలగించి నాయన మాకెంతో నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహిస్తున్నారు. అవును తండ్రి, దావీదన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడని వ్రాయబడ్డట్టుగా నాయన మా జీవితాల్ని మీ శాంతితో, సమాధానంతో నింపి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాలు, కుటుంబంలో వ్యక్తిగతంగా సమస్యలు, అనారోగ్య సమస్యలు, నేను ఎవరైతే నాయన వారి జీవితంలో ఏది లాస్ అవుతున్నారో, ఏది అడిగి పొందలేకపోతున్నారో, ఈ లెంట్ డేస్ నాయన, ఈ ఫాస్టింగ్ 40 days ప్రేయర్లో వారి జీవితంలో ఒక అద్భుతమైన సహాయం పొందినట్లుగా సహాయం చేయండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అన్న మాట ప్రకారంగా నాయన వారి జీవితంలో వారి ప్రార్థనలన్నిటికీ నాయన జవాబు దయచేయండి. మీ శాంతితో నింపండి, సమాధానంతో నింపండి. దుష్టుని క్రియలన్నీ కూడా లయపరచండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి. భార్య, భర్త, పిల్లల మధ్యలో క్షేమాన్నివ్వండి, శాంతినివ్వండి. ప్రత్యేకంగా నాయన 10th class బిడ్డలు తండ్రి, రేపు నాయన శనివారం నుంచి రాయబోతుండగా అందరికీ కావలసిన సమయస్ఫూర్తి, మంచి వివేచన, ఆలోచన, జ్ఞానము తండ్రి, తగు సమయములో చక్కగా వ్రాసుకోవడానికి కావలసిన తండ్రి జ్ఞానం ఇవ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగమన్నావు, అడుగు ప్రతివాడు పొందునన్నావు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగమన్నావు నాయన. అవును, బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు ఎవరైతే 10th class ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మంచి మార్కులు వచ్చి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును కలగచేయండి నాయన. ఈ 10 years నాయన వారు చదువుకున్న చదువులు అయ్యా తండ్రి 10th class రాస్తుండగా చక్కటి ఉత్తీర్ణత, మంచి భవిష్యత్తు కలిగేటట్టుగా చక్కటి మార్కులు ఇవ్వండి. మరి కష్టపడడానికి, మరి ప్రార్థించి వారు అడుగుతున్న దానికి నైనా మంచి మార్కులు ఇవ్వండి. ఎవరెవరైతే తండ్రి నాయన ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ముఖ్యంగా చక్కటి ఆరోగ్యం, రైట్ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళటం, తండ్రి కావలసినవన్నీ వ్రాసే టైంలో జ్ఞాపకాన్ని కలగచేయండి. అలాగే నాయన రోగులైన వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రభా, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని తండ్రి, అలాగే నాయన కిడ్నీ సమస్య, అయ్యా హార్ట్ ప్రాబ్లం నైనా, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వ్ సిస్టంలో ప్రభా, లివర్ అని, ఏ సమస్య అవుతుందో, కడుపులో సమస్య, మంత్రతంత్రముల చేత బాధింపబడ్డవారు, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ నామంలో మీకున్న శక్తిని బట్టి మీ ఘనమైన నామలు మీ వద్దకు వచ్చి అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టదనన్నావు. నా నామమున మీకేది ఇష్టమో అది అడగమన్నావు ప్రభా. నీ వద్దకు వచ్చి అడుగుతున్నాము నాయన, విశ్వాసముతో అడుగుతున్నాం. ఈ ప్రవచన, స్వస్థత, విడుదల, ఈ కార్యములు ఈ బిడలైన వారు యేసు నామములో విడుదల కలుగునుగాక. స్వస్థతను ప్రవచిస్తున్నాం.
విడుదలను ప్రవచిస్తున్నా అయా, ప్రవచనాత్మకంగా మాట్లాడుతుండగా ఎవ్రీ వర్డ్ యేసు నామములో ఫుల్ఫిల్ అవునుగాక, నెరవేర్చబడునుగాక. మీరు అలా నెరవేరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి వారి కన్నీరు యేసు నామములో తుడవబడునుగాక. జాబ్స్ లేని వారికి, పిల్లలు లేని వారికి, అయ్యా పిల్లలు కలిగి ప్రతిసారి కూడా నేను ప్రెగ్నెంట్ నైనా అలా అవుతూ తండ్రి అయ్యా తండ్రి అనేక రకాల సమస్యలు కలుగుతున్న వారి జీవితంలో అయ్యా మరొక్కసారి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. బ్లీడింగ్ సమస్య నైనా అయ్యా తండ్రి క్యారీ అయ్యి మిస్క్యారీ అవుతున్న వారు ప్రభా, అలాగా అనేక సమస్యలు కలిగి ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో చూస్తుండగానే వారి జీవితంలో మీ ఆత్మ ద్వారా తాకుతున్నందుకు వందనాలు, మీ శక్తి ద్వారా తాకుతున్నందుకు వందనాలు. మీ బ్లడ్లో ఉన్న శక్తి యేసు నామములో విడుదలవునుగాక. పాపములో ఉంటే, బలహీనతలో ఉంటేనైనా, రోగములో ఉంటేనైనా వారి సమస్యలు తొలగించి మీ గొప్ప నెమ్మది కలగచ్చేయమని, మీ శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యముతో నింపి నడిపించమని అయ్యా ప్రజలందరినీ, ప్రత్యేకంగా మా దేశాన్ని, అలాగే తండ్రి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో మీరు గొప్ప నెమ్మదిని ఇస్తున్నావు. థ్యాంక్ యూ నాయన. రాకడను సూచించి అనేక సంఘటనలు జరుగుతుండగా మేమందరం ఒక సంఘంగా ప్రభా, కుటుంబంగా నాయన అయ్యా సంఘస్థులు, లోకములో ఉన్న బిడ్డలంతా కూడా నాయన ఐక్యమై, ఏకమై ప్రభా కన్నీరు విడిచి మొర్ర పెడుతుండగా, ప్రార్థిస్తుండగా దేశాల్లో సమైక్యతను దయచేయి, దేశాల్లో క్షేమము దయచేయి, రాజుల మధ్య అయ్యా ఇరుగు పొరుగు రాజుల మధ్య నెమ్మది కలగచ్చేయండి ప్రభా. అనేకులు నాయన నశించిపోతున్నారు, మరణిస్తున్నారు ప్రభా. అనేకులు దుఃఖాక్రాంతులు అవుతున్నారు, వారికున్న సమస్తాన్ని కోల్పోయి నిరాశలు అవుతున్నారు ప్రభా. అటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి దేశంలో నెమ్మది కలుగునుగాక. నెమ్మదిని ప్రవచిస్తున్నా, క్షేమాన్ని ప్రవచిస్తున్నా, శాంతిని ప్రవచిస్తున్నా. హీలింగ్ యేసు నామములో ఫ్లో అవునుగాక. మిరకల్స్ యేసు నామములో స్టార్ట్ అవునుగాక, బిగిన్ అవునుగాక. బలమైన మీ కార్యములు జరిగించి మహిమను, ఘనతను మీరు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో దేవుడు నెమ్మదినిచ్చునుగాక. అలాగే లైక్ చేస్తున్న మీకు, షేర్ చేస్తున్న మీకు ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వేరే వారికి తెలియచేయాలని కోరుకుంటున్నాం. మరి ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా మా ఛానల్ని, మోజెస్ ప్రిన్స్ HYD. మరి అలా చూస్తే, వీడియోస్ చూస్తే అనేకమైన వీడియోస్ మీకు కనబడతాయి. వాటిలో ప్రతిదినం కూడా వింటూ మీ ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నది మా ఆశ. మీ కుటుంబాలు క్షేమాన్ని ప్రవచించునుగాక. మీ సమస్య ఏదైతుందో మరి టెక్స్ట్ చేయవచ్చు, రాయవచ్చు, తెలియచేయవచ్చు. ఆ తదుపరి లైవ్ అయిన తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కొరకు ప్రార్థిస్తాం పిల్లరా. మరి మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. ఇప్పుడున్న పరిస్థితులను మనం చూస్తున్నాం కదా అండి. మరి ఎక్కడ చూడు శాంతి, సమాధానం లేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి దేశాల మధ్య. మరి ఇటువంటి పరిస్థితులు అంటే ఏమాత్రం కూడా క్షేమం అనేది లేనటువంటి స్థితి కనబడుతుంది. మరి యుద్ధాల ద్వారా మరి ఎటువంటి మేలు కలగదు, కానీ తద్వారా అనేకమైన సమస్యలు కలిగి మనం ఇప్పుడు చూస్తున్నాం. పెట్రోల్ అని, నూనె అని, ఇంకా వేరే వేరే రకరకాలుగా గ్యాస్ అని అనేకమైన రేట్స్ ఇక రానున్న దినాలు పెరగటం అనేది మనం చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్న సంభవాలు చూస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది. తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు. అవును, త్వరగా రాబోచున్న ఈ దినాలు మనము మన వ్యక్తిగతంగా, మన కుటుంబంగా, లేదా సంఘంగా, మరి మీ వ్యక్తిగతంగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకొక రక్షణ పొందకపోతే, ఇంకా సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రభుని అడుగు. ప్రభా, నా పాపాలన్నీ క్షమించండి, నా హృదయంలోకి రమ్మని నువ్వు కోరుకుంటే మీ జీవితంలో మరి మీకు సమాధానం కలగటమే కాదు, మరి మీ జీవితంలో మీ పాపాలు, బలహీనతలన్నీ కూడా ప్రభు తొలగించి మీ కుటుంబాల్లో నెమ్మది కలగచేస్తాడు. మనమందరం కూడా రాజుల కొరకు, తిమోతిలకు రాసిన పత్రికలో రాయబడ్డట్టుగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మరి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. అప్పుడు మరి దేశాల మధ్యలో క్షేమం కలుగుతుంది, మన కుటుంబాల్లో కూడా క్షేమం కలుగుతుంది. లాస్ట్ టైం ఈ సందేశాన్ని నేను ఇచ్చాను పిల్లరా, మీరందరూ విన్నారని నేను నమ్ముతున్నాను. మంచిది,
మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా రోగగ్రస్తులై ఈ లైవ్ చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఒకవేళ ఇంకా సొంత గృహాలు లేకపోతే దేవుడికి మీకు మంచి గృహాన్ని ఇచ్చునుగాక. ఒకవేళ మందిరం కట్టబడి సగము లాగిపోతే చక్కటి మందిరాన్ని కట్టుకుందువుగాక. ఈ సంఘం డెవలప్మెంట్ అవునుగాక, వృద్ధి చెందునుగాక. ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాలన్నీ కూడా యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో జరుగునుగాక. మంచిది. నా వాక్య సందేశంలోకి వెళ్తున్నాను. ఇది మొదలుకొని క్షేమము వృద్ధియు కలగచేయు దేవుడు. మరి మీ జీవితంలో ఇది మొదలుకొని ఇది మొదలుకొని ప్రభు ఏం చేస్తాడంటే మరి వృద్ధిని క్షేమాన్ని కలగచేస్తాడు. మరి దేవుని యొక్క వాక్యములు కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని 7వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా అంటుంది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచరకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతికు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చాలా మంచిదండి. మరి మీ జనాలలో మీ జీవితాల్లో ఏ క్షేమాన్ని అయితే ఏ వృద్ధినైతే మీరు ఇంతవరకు చూడలేకపోతున్నారు, మీ వృద్ధిని అడ్డుకునే మీ క్షేమాన్ని మరి ఆటంకపరిచే ప్రతి వ్యతిరేకత, ప్రతి చీకటి యేసు క్రీస్తు నామములో మీ జీవితాల నుంచి తొలగిపోనుగాక. మరి ఇక్కడ అంటున్నాడు ఇది మొదలుకొని. అవును ప్రభు మరి దానికి ముందు పై భాగంలో చూస్తే అవును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతిని అతనికి పేరు పెట్టబడను. ప్రభు అంటే జన్మించడానికి ముందుగా ఈ ప్రవచనాన్ని చెబుతూ ఆ తదుపరి చెబుతూ అంటాడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం అనేది కలుగుతుందంట. మరి మీ జీవితాల్లో దేవుడు ఇది మొదలుకొని ఇంతవరకు మీ జీవితంలో వృద్ధి లేకపోవచ్చు, క్షేమం అనేది చూడకుండా ఉండవచ్చు. అయితే నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రభుని నమ్ముతావో, అందుకే బైబిల్ అంటుంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంట అసాధ్యమని బైబిల్లో వ్రాయబట్ట, హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబట్ట మనం చూస్తున్నాం. ఇది మొదలుకొని దేవుడు అంటాడు ఇది మొదలుకొని మితి లేకుండా, నో లిమిట్, అంటే ఎటువంటి లిమిట్ లేకుండా దానికి అనగా నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ కలిగినంతటి కూడా వృద్ధిని క్షేమాన్ని కలుగుతుందంట. అవును కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనము రాజ్యము నియమించును. అవును ఆయన ఉన్న చోట, ఆయన సింహాసనం ఉన్న చోట, ఆయన రాజ్య పరిపాలన జరిగిస్తున్న చోట, నీతి న్యాయములు ఉన్న చోట, అనగా క్రీస్తు ఉన్న చోట, ఎవరి జీవితంలో అయితే క్రీస్తు ఉంటాడు, క్రీస్తు సింహాసనం ఉంటుందో, ఆయన రాజ్య పరిపాలన జరుగుతుందో అక్కడ ఇటువంటి కార్యాలు జరుగుతాయని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇంకా నీ జీవితంలో ఈ ప్రభుని కనుక నువ్వు చేర్చుకోపోతే నీ హృదయంలోకి, నీ జీవితంలోకి శత్రు పరిపాలన చేస్తాడు. అవును వాడి పరిపాలనలో ఎటువంటిది ఉంటుందంటే మరణం ఉంటుంది, వ్యాధి, భయం, బలహీనత. ఇంకో విధంగా చెప్పాలంటే ఎటువంటి క్షేమము వృద్ధి అనేది కనబడదు. ఇక్కడ చూడండి రెండు విషయాలు. ఒకవేళ క్షేమం ఉన్నా వృద్ధి లేకపోతే ప్రాబ్లమే, ఒకవేళ వృద్ధి ఉన్నా క్షేమము లేకపోతే ప్రాబ్లమే. ఇంకొక విధంగా మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా నేను మాట్లాడతా. మీకు మంచి ఆరోగ్యం ఉంది, చక్కటి పర్ఫెక్ట్ ఆరోగ్యం ఉంది, కానీ ఎటువంటి అంటే క్షేమం, మంచి ఆరోగ్యం ఉంది, అయితే ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా ఎటువంటి డెవలప్మెంట్ అంటే గ్రోత్ అనేది లేదు. అది ఆర్థికం కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు, అక్కడ ఉపయోగం లేదు. క్షేమం ఉంది కానీ వృద్ధి లేదు, వృద్ధింది పోని మంచి వృద్ధి ఉంది కానీ అనారోగ్య సమస్యలు, అనేకమైన మరి శరీరంలో రుగ్మతలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యంగా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే వృద్ధి ఉండాలా, క్షేమం ఉండాలా. సంఘ జీవితం ఎలాగుండాలంటే, సంఘం సహవాసం ఎలాగుండాలంటే, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారని దేవుని యొక్క వాక్యం అంటుందంటే వృద్ధియు క్షేమం అంట. అంటే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటి జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో నువ్వు చేస్తున్న దాంట్లో ఏ విధంగా ఉండాలంటే వృద్ధిని క్షేమాన్ని కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇంతవరకు చూడనటువంటి మితి లేకుండా అంట
అంటే దేర్ ఈస్ నో లిమిట్, అంటే లిమిట్ ఉండదు ప్రభులో, మితి లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధిని క్షేమాన్ని కలగజేస్తాడంట. అంటే ఎక్కడైతే దేవుని యొక్క సింహాసనం అనగా అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను, అంటే దేవుని యొక్క కింగ్డంలో, దేవుని యొక్క రాజ్యంలో, అంటే దేవుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఏలుతున్నప్పుడు పాపము చీకటి నీ జీవితాన్ని పరిపాలన చేయకుండా, దుష్టుడు లేదా దేవునికి నువ్వు అవిధేయుడై అయ్యా లేకపోతే నువ్వు ప్రభుని నమ్మకం ఉంటే అక్కడ అపవాది తిష్ట వేస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే వాణి పరిపాలన జరుగుతుంది. అక్కడ ఎటువంటి క్షేమం ఉండదు, నీ శరీరానికి కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి వృద్ధి ఉండదు, ఆర్థికంగా కానీ నీ చేతి పనులకు కానీ. అయితే ప్రభు అంటున్నాడు ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే లిమిట్ లేకుండా, లిమిట్లెస్గా అనగా మితి లేకుండా వృద్ధిని క్షేమాన్ని కలగచేస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రభు నీ జీవితాన్ని పరిపాలించునుగాక, నీ కుటుంబాన్ని ఏలునుగాక, నీ జీవితంలో రాజ్య పరిపాలన చేయనుగాక. ఆయన రాజ్యం నీతి కలిగింది, ఆయన కింగ్డమ్ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును ప్రభువే, నువ్వు ఆసక్తి కలిగి ఉండటం కాదు, నువ్వు విశ్వసించటం కాదు, ఇవన్నీ మంచిదే. ఆశ కలిగి నువ్వు ఆసక్తి కలిగి నువ్వు విశ్వసించి ఇవన్నీ కూడా మంచిదే. కానీ యెహోవా దేవుని యొక్క వాక్యం అంటుంది ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునంట. దేన్ని నెరవేరుస్తానంటే ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమాన్ని నీ కుటుంబానికి, నీ మినిస్ట్రీకి, నీ జీవితానికి, నువ్వు చేస్తున్న ప్రతి దానికి దేవుడు కలగచ్చాలని కోరుకుంటున్నాడు. అవి ఇంతవరకు చూడని ఇంక్రీజ్, ఇంతవరకు చూడని పీస్, ఇంతవరకు చూడని ఏదైతే నీ జీవితంలో చూడలేకపోతున్నావో దేవుని యొక్క జీల్ అనగా దేవుని యొక్క ఆసక్తి, దీనంట ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హాస్ట్ విల్ పర్ఫార్మ్ దిస్ అనగా దీన్ని దేవుని ఆసక్తి నెరవేర్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది. 11 డేస్లో అనగా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ నువ్వు దేని కొరకైతే, ఏ వృద్ధి కొరకైతే, ఏ క్షేమం కొరకైతే, నీ భర్త కొరకు కావచ్చు, నీ పిల్లల కొరకు కావచ్చు, నీ ఇంటి కొరకు కావచ్చు, నువ్వు చేస్తున్న చేతి పనుల కొరకు కావచ్చు, దేన్ని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు ప్రార్థిస్తున్నావో అక్కడ ప్రభు యొక్క రూలింగ్ జరగబోతుంది. అవును, ఎక్కడైతే ఆయన రాజ్యం ఉండదు, ఆయన రాజ్య పరిపాలన ఉండదు, అక్కడ ఎంత మాత్రం కూడా క్షేమం అనేది ఉండదు. నీ పిల్లలకు క్షేమాన్నిచ్చునుగాక, మితి లేని క్షేమం, మితి లేని వృద్ధి నీకు నీ కుటుంబానికి ఇచ్చునుగాక, నీ చేతి పనులలో దేవుడు అనుగ్రహించునుగాక. అవును ప్రభు అటువంటి కార్యాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు చేయబోతున్నాడు. అందుకే విశ్వసించాల. విశ్వసించినప్పుడు అద్భుతమైన ద్వారాలు, మిరకల్ అనగా ఆశ్చర్యకరమైన అద్భుతమైన ద్వారాలు నీ కొరకు నా కొరకు దేవుడు తెరుస్తాడు. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం, దేవునికి అసాధ్యమైంది ఏది లేదంట. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అవును, కృపా ద్వారం అనగా అద్భుత ద్వారం. ఇంకో విధంగా చెప్పాలంటే వృద్ధి కొరకై, మేలు కొరకై, మంచి కొరకై దేవుడి ద్వారములు తెరిచే దేవుడే అంటున్నాడు. మితి లేకుండా అంట, మితి లేకుండా, నో లిమిట్. దేవుడు మన్నా కురిపించినప్పుడు ఎలా కురిసిందో తెలుసా? ఆకాశము నుండి ఒక మంచు వలె వారి చుట్టూ, పాలెము చుట్టంట మన్నా కురిసిందంట. పూరీలు అలాగే రప్పించాడు. బండను కొడితే ఎలాగొచ్చింది తెలుసా? నీళ్ళు ఎలాగొచ్చినాయి తెలుసా? సముద్రం అంతా, దేవునికి వాక్యం అంటుంది సముద్రం అంతా, సముద్రం బండను కొడితే సముద్రం అంతా ప్రవహించిందంట. ఎంత అద్భుతమైన కార్యం! సముద్రం అంతా అంట, అంటే సముద్ర బండలోంచి సముద్రం అంతా నీళ్ళంట. అందుకే మీరు బైబిల్లో కనుక చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో సంసోను ఒక దినాన మరి కొంతమందిని ఫిలిస్తీయులను, శత్రువులను చంపిన తర్వాత ఆ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నేను చనిపోతానేమో, మరణిస్తానేమో అని ఏడ్చి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అతనున్న చోట అంటే లేహీలో దేవుని యొక్క వాక్యం అంటే గోతిని చీల్చి అతను దాహాన్ని తీర్చినట్టుగా, సంసోని యొక్క దాహాన్ని తీర్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఈ ఫిలిస్తీయుల చేతిలో నేను పడి చావాలా ప్రభా? ఇంత గొప్ప రక్షణ వీళ్ళ కలగ చేసిన తర్వాత అన్యులు, ఈ సున్నతి లేని వారి ఫిలిస్తీయుల చేతిలో పడి ఈ నెల చావనేలా అని ఎప్పుడైతే అతను మొర్ర పెడతాడో దేవుడు అతనికి
క్షేమకరమైన ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అనగా అతని కన్నులు తెరిచి చూసినప్పుడు అక్కడ ఒక ఊట గోతిని చీల్చి తన దాహాన్ని తీర్చి అతన్ని బ్రతికించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే సేమ్ హగరి జీవితంలో కూడా తన కుమారుడు పొదలు వేసి మరి అరణ్యమునున్నప్పుడు ఆమె ఏడ్చి మొర్రపెట్టినప్పుడు, హాగరు నీకేమి వచ్చింది, ఎందుకు భయపడుతున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి మరి ఆ చిన్నవాని యొక్క మోరాన్ని నేను విన్నానని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ చూస్తే ఈ ప్రతి చోట చూస్తే ప్రభు తన బిడలకు ఏమిస్తున్నట్టే క్షేమాన్ని కలగ చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దాహాన్ని తీర్చడానికి, నీ ఆశను నెరవేర్చడానికి, నీ ప్రార్థన విజ్ఞాపనలు విని నీకు ఒక మంచి ఆన్సర్ ఇవ్వడానికి దేవుని జీవితంలో క్షేమకరమైన శుభకరమైన ఆనవాలు కలగ చేయబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా మరి ఒకవేళ మిస్క్యారీ అయిందా, ఒకవేళ నువ్వు అనుకున్నది జరగలేదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకవేళ పొందలేదా, అంత మాత్రాన మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుండవచ్చేమో, కానీ స్టిల్ అంతవరకు సహించిన వాడే రక్షించబడని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే ఒకసారి ప్రభు అంటాడు కదా, సీమోనా సాతాను నిన్ను మరి ఏం చేయాలనుకుందంటే జల్లడ పట్టించాలనుకుంది. నీ విశ్వాసం కోల్పోకుండా, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నీ కొరకు నేనేం చేశానంటే తండ్రి దగ్గర వేడుకున్నానని దేవుని యొక్క వాక్యం అంటుంది. అప్పుడప్పుడు పరిస్థితులను చూసి, అంటే కష్టాలు చూసి, శ్రమలు చూసి, దుఃఖాన్ని చూసి, జరుగుతున్న వ్యతిరేకతలు చూసి, ఆటంకాలు చూసి, కుటుంబంలో జరుగుతున్న మరణకరమైన వ్యాధులు, భయాలు చూసి మరి ఏమైపోతామంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రభు సీమోని యొక్క పేతురు యొక్క విశ్వాసాన్ని తప్పిపోకుండా ఉండడానికై అతనికై వేడుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ నీ విశ్వాసాన్ని కోల్పోయావా, పోగొట్టుకున్నావా, నిరాశపడుతున్నావా, నేనెంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత దేవుని కొరకై ఏమి చేసినా ఎటువంటి ఆన్సర్ అనేది నాకు రావటం లేదని చింతతో చింతిస్తూ ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. స్టిల్ ఫెయిత్ అలాగే ఉంచు, ఫెయిత్లో నిలకడగా ఉంచు, నమ్మడానికి ప్రయత్నించు. జరగలేదా, మరలా నమ్మడానికి ప్రయత్నించు. జరగలేదా, డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్, అనగా నీ విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా వదిలిపెట్టవద్దు. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. ఒకసారి ప్రభు దగ్గరికి అంట ఒక వ్యక్తి వచ్చాడు, మరి గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు అంట. అంటే పుట్టినది మొదలుకు అతను గుడ్డివాడుగున్నట్టుగా చూస్తున్నాం. ప్రభు అంటాడు, నీకు ఏం చేయగలంటే అన్నప్పుడు అతను అంటాడు, అయ్యా నా కళ్ళు బాగు చేయండి, నా కళ్ళను స్వస్థపరచనన్నప్పుడు ప్రభు అంటాడు కదా, నీ విశ్వాసం అంటే ఇది చేయగలను. మొదటగా ఏమంటాడు, ఇది నేను చేయగలని నమ్ముచున్నావా, ఇది చేస్తాను నమ్ముతున్నావా? అవును ప్రభా నమ్ముతున్నాను, నువ్వు చేయగలవని నమ్ముచున్నాను. అప్పుడు ప్రభు అంటాడు కదా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. వెంటనే ప్రభు ఎదుటనే ఉంటాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన ఒక ద్వారం. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, అవును ఆ ద్వారమైన యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుత ద్వారాన్ని తెరుస్తాడు, కృపా ద్వారాన్ని తెరుస్తాడు, క్షేమకరమైన ద్వారాన్ని తెరుస్తాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ఎదుటనే ఆ ద్వారమైనా ఆ యేసు ప్రభుని అడుగుతున్నాడు ఏమంటే, ప్రభువా నా కన్నులు అయ్యా నన్ను స్వస్థపరుస్తావా, నా కన్నులను స్వస్థపరచవా అన్నప్పుడు అతను ప్రభు అంటాడు కదా, ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? ఎస్, నేను నమ్ముచున్నాను. అయితే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. వెంటనే అతడు చూపు నొందిన వాడై ఆ స్థలాన్ని దాటి ప్రభుని స్తుతించి ఘనపరిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అవును ప్రియులారా, ఎంత అద్భుతం! ఈరోజు నీ విశ్వాసం దేన్నైనా కదిలించగలదు, ఈరోజు దేన్నైనా పొందగలవు, ఎటువంటి అద్భుతాన్నైనా చేయగలడు. అందుకే ఇందాక మనం చూసాం, సంసోను కొరకు గోతిని చీల్చాడంట. మరి హగరు కొరకు మొరపెడితే అరణ్యములో మరి ఊటను తెరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములు రాయబడింది. ఎవరెవరైతే వారి జీవితంలో వారి క్షేమకరము కానటువంటి స్థితిలో కూడా క్షేమాన్ని పొందుకోవడానికి, అనగా వారి జీవితంలో ఏ అద్భుతాన్ని కావాలని కోరుకొని పొందడానికి విశ్వసించినప్పుడు అక్కడ దేవుని కార్యాలు దేవుడు కనపరిచినట్లుగా అద్భుతాలు చేసి తన మహిమను బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. అవును, నమ్మితే నీవు కూడా దేవుని మహిమను చూస్తావు. ఈ యొక్క
ఈవినింగ్ టైంలో మరలా అంటున్నా, ప్రవచిస్తున్నా, ఈ కుటుంబంలో మేలు కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఇది మొదలుకొని, అవును, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనగా ప్రభులకు ప్రభు, రాజులకు రాజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ హృదయాన్ని ఎప్పుడైతే ఏలుతూ పరిపాలిస్తాడో, అవును, ఆయన పరిపాలన క్రింద మనమున్నప్పుడు, ఆయన పరిపాలనలు మనమున్నప్పుడు అన్ని కార్యాలు కూడా వృద్ధిలోకి వస్తాయి, క్షేమములకు వస్తాయి. ఈ రోజు నుంచి మితి లేకుండా, వృద్ధి కాదండి, క్షేమం కాదు, మితి లేకుండా, మితి లేకుండా, నో లిమిట్ అనగా లిమిట్లెస్గా నీకేం చేస్తానంటే మితి లేకుండా. అందుకే అబ్రహాముతో అంటాడు, చూడు, గుడారంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆకాశము చూపించి అంటాడు, సముద్రం కింద ఆ ఇసుక రేణువులు చూపించి ఆకాశం వైపు చూపించి అంటాడు కదా, నీకు చేతనైతే లెక్కించుమని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆకాశ నక్షత్రాలు లెక్కించు, అలాగున అలాగున నీ వృద్ధి, అలాగున నీ క్షేమం, అలాగున నీ వృద్ధి, అలాగున నీ సంతానం ఉంటుందని దేవుడు చెబుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ప్రభు అంటాడు, అవును, విశ్వసిస్తే అనగా అబ్రహామును గుడారములకు వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆ చీకటి వేళ పైకి చూపించి, నీకు చేతనైతే, నీవు లెక్క పెట్టగలిగితే, నీకు వీలైతే, నువ్వు లెక్కించగలిగితే ఈ నక్షత్రాలు లెక్కించని చెప్పినప్పుడు అతను లెక్కించలేకపోయినట్టుగా చూస్తున్నాం. అలాగున నీ సంతానం ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా అతనికి ఎంచబడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రామిసెస్ని, వాక్యాన్ని, దేవుడు పలికిన మాటల్ని, ఈ వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు, ఈ వాక్యాన్ని విశ్వసించినప్పుడు, దేవుని ద్వారా వ్రాయబడిన ఈ ప్రవచన గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదివి విశ్వసించి, విశ్వాసం ద్వారా ఎప్పుడైతే డిక్లేర్ చేసి విశ్వాసముతో ముందుకు వెళుతామో, నీ వృద్ధి, నీ క్షేమం మితి లేకుంటే ఉంటుంది.